గొంతు నొప్పి బాగా ఇబ్బంది పెడుతుందా? సింపుల్‌గా ఇలా చేయండి, తగ్గిపోతుంది. కాలానుగుణంగా వచ్చే మార్పుల వల్ల మనలో చాలా మందికి జలుబు, దగ్గు, ఫ్లూ మరియు గొంతు బొంగురుపోవడం వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మాత్రము సొంతంగా తీసుకోకూడదు. చిన్న చిన్న సమస్యలను కూడా మాత్రలు వేసుకుంటే అది తర్వాత పెద్ద సమస్యలకు దారితీస్తుంది. మరీ ముఖ్యంగా మాత్రలు ఎక్కువగా తీసుకుంటే ముందుగా ప్రభావితమయ్యేది కాలేయం. కాబట్టి సీజనల్ మార్పుల వల్ల వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ఇంట్లో లభించే కొన్ని ఉత్పత్తులతో కొన్ని హోమ్ రెమెడీస్ ప్రయత్నించడం మంచిది. ఇలా చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. గొంతు నొప్పి సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. గొంతు నొప్పి సమస్యను చాలా సులభంగా నయం చేయవచ్చు. దాన్ని పారద్రోలేందుకు మనకు కావలసిన మూలికలు, ఆహార పదార్థాలను పొందేందుకు ఎక్కువ దూరం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నీ మనకు బాగా తెలిసిన విషయాలే. వాటిలో కొన్ని చిటికలో సమస్యను పరిష్కరించగలవు. 2 బేఆకులు మరియు 5 మిరియాల పొడిని తీసుకొని దానికి తాటి బెల్లం, పంచదార లేదా తేనె వేసి బాగా నలపండి. లేదా 5 చిన్న ఉల్లిపాయలను తీసుకొని వాటిని పచ్చి పచ్చడితో బాగా నలపండి. వాటిలో కొన్ని చిటికలో సమస్యను పరిష్కరించగలవు. 2 బేఆకులు మరియు 5 మిరియాల పొడిని తీసుకొని దానికి తాటి బెల్లం, పంచదార లేదా తేనె వేసి బాగా నమలండి. లేదా 5 చిన్న ఉల్లిపాయలను తీసుకొని వాటిని పచ్చి పచ్చడితో బాగా నమలండి. అది నచ్చకపోతే పాలలో పసుపు, మిరియాల పొడి కలిపి బాగా తాగాలి. ఇలా చేస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. పైన చెప్పినవే కాదు, ఇంకా ఎక్కువ చిట్కాలు ఉన్నాయి గొంతు ఇబ్బందికి. గుడ్లు ఉడకబెట్టి మిరియాలు, పసుపు మరియు జీలకర్ర జోడించండి. చిత్తారం, కొత్తిమీర, సుక్కు, మిరియాలు, తిప్పిలి, జామపండు అన్నీ కలిపి పౌడర్లా చేసుకోవాలి. ఈ పొడిని కొద్ది మొత్తంలో తీసుకొని 1 గ్లాస్ నీళ్ళలో అర చెంచా కలిపి మరిగించి తాగాలి. వెల్లుల్లి రసంలో తేనె మిక్స్ చేసి గొంతుకు రాసుకోవాలి. వేడి నీటిలో ఉప్పు వేసి పుక్కిలించాలి. పైన పేర్కొన్న ఇంటి నివారణలను సరిగ్గా చేయండి. గొంతు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందండి.